సీఎం కేసీఆర్ కు ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సవాల్ విసిరారు. మరిగూడ మండలం లంకెలపల్లి గ్రామంలో నిర్వహించిన ఎన్నిక ప్రచారంలో ఆయన పాల్గొని ముఖ్యమంత్రిపై తీవ్రంగా మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఇన్ఛార్జిగా ఉన్న లంకెలపల్లిలో ఒక్క ఓటుకు ₹1,00,000 వరకు ఇస్తున్నారని, ఇచ్చిన డబ్బు తీసుకొని బీజేపీకి ఓటు వేయండి అని అన్నారు. మునుగోడు నియోజకవర్గానికి ఎన్ని నిధులు ఇచ్చారో, విమానం కొనుగోలు డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో లంకెలపల్లిలో చర్చిద్దామని, కేసీఆర్ చర్చకు సిద్ధమా అని ఛాలెంజ్ చేశారు. కళ్ళల్లో మట్టి కొట్టే మనిషే కేసీఆర్ అని అన్నారు. మునుగోడులో కేసీఆర్ను ఓడిస్తే పీడపోతుందని తెలిపారు. బీజేపీ గెలిస్తే తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యం గెలిచినట్టేనని తెలిపారు. పెళ్లిళ్ళు కాక ఉద్యోగాలు రాక ఇవాళ భారంగా బతుకుతున్నాం. మన వాస్తవం కాదమ్మా. పెన్షన్ వస్తే బతుకం బిడ్డ, పెన్షన్ వస్తే బతుకం. నా చదువుకున్న బిడ్డకు, నా చదువుకున్న కొడుకు ఉద్యోగం వస్తే బతుకుతామని చెప్పి ఎందుకు అడుగుతలేదమ్మా మనం? తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పింది కదా, ఎందుకు రావట్లేదో ఎప్పుడైనా అడిగినామా మనం? అందుకే ఇలా కేసీఆర్ గురించి చెప్తే విడవదు. మేము మళ్ళీ వేరే ఊళ్ళకి పోవాలి కాబట్టి నేను ఒక్కటే మీకు చేతులు జోడించి దండం పెట్టి చెప్పిపోతున్నా. ధర్మాన్ని కాపాడే బాధ్యత ఇవాళ మునుగోడు ప్రజల మీద ఉన్నది, మరీ ముఖ్యంగా ఆడబిడ్డల మీద ఉందని చెప్పి మనం చేస్తున్నాం. ఇవాళ దావతుల మీద దావతులు రావచ్చు కాక, ఇవాళ డబ్బులు ఇచ్చి వాళ్ళు ప్రమాణం చేయించినప్పుడు ప్రమాణం చేయండి. మొట్టమొదటిగా ధర్మం మీద ప్రమాణం చేయండి, న్యాయం మీద ప్రమాణం చేయండి. తదుపరి మాత్రమే వాళ్ళ మీద ప్రమాణం చేయండి తప్ప మీరు డబ్బులు ఇస్తే ప్రమాణం మాత్రం చేయకండి. హుజురాబాద్లో ఎట్లయితే డబ్బులు ఇచ్చినా ఇక్కడ చెల్లదు నా కొడుక అని చెప్పి చెల్లమనిపించిందో, తెలంగాణ ప్రజలందరూ కూడా ఆనాడు నేను గెలిచినాడు పండుగ జరుపుకున్నారు. నాకు తెలిసి ఈ